నమస్కారం. నా పేరు బండి అశోక్. నేను ఈ స్కూల్లో 2002లో 10th పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఎస్కేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జగిత్యాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈ స్కూల్కి మేము తరచుగా వస్తుంటాం, ఎందుకంటే మా సొంత ఊరు కాబట్టి పండగలకు వచ్చినప్పుడు కానీ దానికి వచ్చినప్పుడు దీన్ని విజిట్ చేస్తూ ఉంటాం. అప్పుడు విజిట్ చేస్తున్న క్రమంలో ఈ ఇయర్ ఏం చేశారంటే, ఇక్కడ చదువుతున్న యువత ఒక మంచి ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేశారు. ఆ ప్లాట్ఫామ్ పేరు ఏంటిదంటే క్రీడా విజ్ఞాన కళా వేదిక అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిండు. ఈ ప్లాట్ఫామ్లో ముఖ్య ఉద్దేశం వాళ్ళు మాకు చెప్పింది ఏంటి అంటే, యువత అనేది చెడు మార్గంలో పోకుండా ఒక సక్సెస్ఫుల్ వేను ఎంచుకొని దాని ద్వారా ప్రయోజకులు అయ్యి ఊరికి కానీ తర్వాత స్కూల్కి కానీ మంచి పేరు తీసుకొస్తారనే ఉద్దేశంతో దీన్ని స్థాపించినారు. అది మాకు చాలా సంతోషం. మా వంతుగా మేము ఎలాంటి సపోర్ట్ చేయడానికైనా మేము ముందున్నాం. తర్వాత మా ఎక్స్పీరియన్స్ని కానీ మా యొక్క ప్రతి దానిని మేము మా కింది వాళ్ళకి, మా జూనియర్స్కి షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మేము చదువుకున్నప్పుడు నాకు కొన్ని విషయాలు గుర్తుకున్నాయి, అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవేంటి అని అంటే, ఫస్ట్ మేము 2002 బ్యాచ్లో 22 మంది ఉండేది. దానిలో ఆల్మోస్ట్ 12 మెంబర్స్ అందరూ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి పీజీలు, కొంతమంది లాస్, కొంతమంది ఎంబీఏ, కొంతమంది ఎంసీఏ చేసిర్రు. వీళ్ళందరం కూడా మేమందరం ఆ బ్యాచ్ తరఫున నేను రిప్రజెంట్ చేస్తున్నాను. వీళ్ళందరం కూడా ఈ ప్లాట్ఫామ్ను ముందుకు తీసుకువెళ్ళడానికి కానీ, తర్వాత ఈ ప్లాట్ఫామ్ పరంగా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము ఇవ్వడానికి, తర్వాత ఎలాంటి తోడ్పాటు అవసరమైనా మేము చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మా బ్యాచ్లో మాత్రం ఇప్పుడు నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నా. అది తర్వాత చాలామంది మా ఫ్రెండ్స్, మిత్రులు రాజేందర్ చాలా రోజుల నుంచి కష్టపడి ఎంసీఏ పూర్తి చేసుకొని తర్వాత కొన్ని రోజులు అబ్రాడ్లో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా చేస్తూ ఇప్పుడు ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా చేస్తున్నాడు. తర్వాత రజనీకాంత్ అనే మా ఫ్రెండ్ కూడా ఎంకామ్ కంప్లీట్ చేసుకున్నాడు. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకులో వర్క్ చేస్తున్నాడు. తర్వాత నాతో పాటు ఎంఎస్సి ఫిజిక్స్ చేసిన కట్ల నరేష్ కూడా ఇప్పుడు ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాడు. తర్వాత ఎంఏ ఎకనామిక్స్ అనే కంప్లీట్ చేసిన బీరాజ్ కానీ, తర్వాత ఇంకా అట్లా చాలామంది. తర్వాత ఎంకామ్ ఇంకొక వ్యక్తి ఏం చేసినట్టు ముత్తూట్ ఫైనాన్స్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతను మా క్లాస్మేటే, అతను ఎం రాజు అని. ఇట్లా చెప్పుకుంటా పోతే ఆల్మోస్ట్ అందరూ కూడా మా క్లాస్లో మొత్తం మంది కూడా పీజీలు కంప్లీట్ చేసుకున్నారు, మంచి మంచి మార్గాలలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ప్లాట్ఫాము ఏర్పరిచిరు అనే విషయాన్ని తెలుసుకున్నారు, చాలామంది హర్షించారు, దానికి తోడ్పాటును ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇది ఈ ప్లాట్ఫామ్ను ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఈ జూనియర్ యువత ఏం చేయాలి అని అంటే, ఒక బ్యాచ్ని ఆదర్శంగా తీసుకొని, అది ఎందుకంటే మా బ్యాచ్ని అయినా ఆదర్శంగా తీసుకోవచ్చు, ఎందుకంటే మాది సక్సెస్ఫుల్ బ్యాచ్. చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్లో ఉన్నారు, బాగా మంది సెటిల్ అయిపోయారు, కొంతమంది గవర్నమెంట్ జాబ్స్లలో కూడా సెటిల్ అయిపోయారు. కాబట్టి మాలాగానే మా కింది తరం కూడా రావాలనే ఉద్దేశంతో మేము కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతుంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఈ ప్లాట్ఫామ్ ఏర్పడక ముందు మేము కానీ మా బ్యాచ్ కానీ బాగా చాలాసార్లు డిస్కషన్ చేసుకునేవాళ్ళం. మనకంటూ ఏదైనా ఒక మంచి వేదిక ఉంటే బాగుండు అనేది మా కోరిక ఉండేది. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. మా జూనియర్స్ ఏం చేశారంటే ఆ ప్లాట్ఫామ్ను తీసుకొచ్చారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము చాలామందికి కనెక్టివిటీ తెచ్చుకొని, ఆ కనెక్టివిటీ ద్వారా మా వంతు ప్రోత్సాహం కానీ, ఎంకరేజ్మెంట్ కానీ, తర్వాత కెరియర్ గైడెన్స్ కానీ, తర్వాత లైఫ్లో ఎలాంటి ఒక విజ్ఞాన వేదికల డౌట్సే కాకుండా మన పర్సనల్ విషయాలలో కూడా వాళ్ళకు కెరియర్ గైడెన్స్ లాగా, కౌన్సిలింగ్ లాగా ఇవ్వడానికి మాకు ఇది మంచి ప్లాట్ఫామ్. మేము ఈ ప్లాట్ఫామ్ను మా జూనియర్స్ కంటే మేమే ఎక్కువ ఉపయోగించుకోవడానికి మాకు ఆస్కారం ఉంది. కాబట్టి మేము దీన్ని కంపల్సరీగా మేము ఉపయోగించుకుంటాం. కానీ ఇక్కడ ఒక విషయం నేను మా యువతకు చెప్పేది ఏంటి అని అంటే, దీన్ని మధ్యలో వదిలేయకుండా దీన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి.
అట్లా ముందుకు తీసుకెళ్లే టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి అవకతవకలు వచ్చినా అవన్నిటినీ అధిగమిస్తూ మంచి ప్లాట్ఫామ్ నిర్మిస్తే మేము కూడా దానికి ఆశిస్తామని భావిస్తూ ఈ స్కూల్కు రావడం అనేది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా ఈరోజు. కృతజ్ఞతలు అందరికీ. థ్యాంక్ యూ.